హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ A to Z ఇన్ఫర్మేషన్. ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శేఖర్ A to Z ఇన్ఫర్మేషన్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్లో ఉన్న శాంతిపురం అనే విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ ఒక సంత జరుగుతుంది. ఇది ఎవరి సండే జరుగుతుందండి. ఇక్కడ కోళ్ళు కానీ ఆవులు కానీ అంతేకాకుండా గొర్రెలు మేకలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ 3 రాష్ట్రాల్లో ప్రజలు వాళ్ళ యొక్క జంతువులను అమ్ముకోవడం జరుగుతుంది. అది కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బార్డర్లో ఉన్న ఈ శాంతిపురం అనే విలేజ్లో జంతువులను అమ్మడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి సంతలు నాకు తెలిసిన వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడా చూడలేదు. అన్ని రకాల జంతువులను ఒకే ప్లేస్లో అమ్మడం, బట్ ఈ ప్లేస్లో అన్ని జంతువులు ఒకే ప్లేస్లో అమ్మడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు రీజనబుల్ ప్రైస్లో కూడా మీకు ఆ జంతువులు మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా బల్క్లో జంతువులు అనేది రావడం జరుగుతుంది. దాని ప్రైజెస్ వివరాలు నేను మీకు తెలియజేశాను. మీరు ఇప్పుడు చూసుకుంటే మీ వీడియోలో కనిపిస్తున్న కోళ్ళు మీకు కేజీల లెక్క కూడా కొనుక్కోవచ్చు. మీరు బల్క్లో కూడా కొనుక్కోవచ్చు. బట్ నాకు తెలిసిన వరకు కేజీ 300 నుంచి 400 లోపల ఉంటుంది. డిపెండ్ అపాన్ మార్కెట్ ప్రైస్ అండ్ డిమాండ్ బట్టి వీళ్ళు వాళ్ళ యొక్క కోళ్ళను అమ్మడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల పూరే కోళ్ళు, ప్యూర్ నాటి కోళ్ళు దొరుకుతాయండి. నేను ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ప్యూర్ నాటుకోళ్ళు. ఇది ఇంటి దగ్గర పెంచడం జరుగుతుంది. ఎలాంటి దీన్ని షెడ్లో పెంచడం అలాంటివి ఏమి ఉండదు. ప్యూర్ న్యాచురల్గా పెరిగే కోళ్ళను ఇక్కడ అమ్మడం జరుగుతుంది. దాన్ని మీరు బార్గెనింగ్ చేసి కూడా మీరు కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పందెం జాతి పుంజులు కూడా దొరుకుతాయండి. మెట్టమాటం పుంజులు అండ్ సేలం జాతి పుంజులు, చిలక ముక్కు పుంజులు కోళ్ళు కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్న పుంజు మ్యాక్సిమం 2000 నుంచి స్టార్ట్ అయ్యి 4000లో 5000లో మీరు ఎలాంటి పుంజునైనా కొనుక్కొనేయచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎలాంటి పుంజులైనా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీరు ఈ పుంజులను కొనుక్కునేటప్పుడు మీరు బార్గెనింగ్ చేసి కొనుక్కోవచ్చు. బట్ నేను ఎవరిని అక్కడ వెళ్ళి ప్రైజెస్ వివరాలు నేను కనుక్కోలేదు. ఎందుకంటే అక్కడ ఫుల్ రద్దీ ఉంటుంది. బట్ మనం ఎవరిని పట్టించుకోరు. ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్ టైల్ షార్ట్ నోస్ పుంజు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. నాకు తెలుసు దీని ప్రైస్ ఒక 3000 నుంచి 4000 లోపల ఉంటుంది అనుకుంటున్నా. అంతేకాకుండా కోళ్ళు కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. మీరు ఇది సంత ఎవ్రీ సండే జరుగుతుందండి. సండే మార్నింగ్ 6 నుంచి 11కి ఎండ్ అయిపోతుంది. బట్ మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇది అవైలబుల్లో ఉంటుంది. దీని యొక్క డీటెయిల్స్, అడ్రస్ వివరాలు నేను డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో చివరిలో కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు దాన్ని కాంటాక్ట్ అయ్యి మీరు సండే ఇక్కడికి వచ్చి మీకు ఎలాంటి జంతువులు కావాలంటే అలాంటివి కొనుక్కోవచ్చు. ఇంతేకాకుండా ఇక్కడ గొర్రెలు, మేకలు, అంతేకాకుండా ఆవులు, ఆవుల్లో కూడా నాటి ఆవులు, జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, ఎలాంటి ఆవులైనా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సెక్షన్స్ ప్రకారం ఉంటాయండి. అంటే 9 మంత్స్ ఉన్న ఆవులు ఒక సైడు, 9 మంత్స్ అంటే ప్రెగ్నెంట్లో ఉన్న ఆవులని ఒక సైడు, చిన్న అంటే 1 ఇయర్ లోపల ఉన్నాయి ఒక సైడు, నాటి ఆవులన్నీ ఒక సైడు, చిన్న చిన్న దూడలు ఒక సైడు, అలా డివైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ బార్గెనింగ్ చేసి మీ యొక్క డిమాండ్ బట్టి మీరు కొనుక్కోవచ్చు. బార్గెనింగ్ బట్టి మీరు ఆవులను కొనుక్కోవడం జరుగుతుంది. బట్ దీని యొక్క ప్రైజెస్ వివరాలు మీరు తెలుసుకోవడం చాలా కుదరదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న నాటి ఆవులన్నీ 1 ఇయర్ లోపల ఉన్నాయండి. దీని యొక్క ప్రైస్ వివరాలు నేను కనుక్కోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది, ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని నేను వీడియో మాత్రం తీయగలిగాను. బట్ మార్కెట్ ప్రైస్ కానీ దాని యొక్క ప్రైస్ వివరాలు నేను కనుక్కోలేదు. మీరు ఇక్కడ వెళ్ళి బార్గెనింగ్ చేసి మీ యొక్క అవసరాలు బట్టి మీరు కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే వాటిని దూర ప్రాంతాలకు. ఇక్కడ కనిపిస్తున్న ఎద్దులన్నీ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల ఉన్న ఎద్దులండి. దీనికి మీరు ట్రైనింగ్ ఇచ్చి మడక దున్నుకోవడానికి, బండ్లు కట్టుకోవడానికి కూడా మీరు వాడుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలాంటి సంత నాకు తెలిసిన వరకు అలాంటి ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్లో ఎక్కడా లేదనుకుంటున్నా. ఓన్లీ వన్ ప్లేస్, దట్ ఈజ్ శాంతిపురం. ఇక్కడ కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులే కాకుండా మీకు చేపలు కూడా దొరుకుతాయండి. ఇలాంటి ఫిషెస్ అయినా ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇది నాకు తెలుసు చాలా పెద్ద సంత. అంటే ఐ థింక్ అరౌండ్ 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బట్ నేను అన్నీ షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫుల్ రద్దీ ఉండడం, దాంతోడు ఇది
బైపాస్ రోడ్కు దగ్గరలో ఉండడం వల్ల ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది. దానికోసం నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తున్న ఆవులన్నీ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్న ఆవులండి. దీంతో హెచ్ఎఫ్ ఆవులు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే హెచ్ఎఫ్ ఆవులు అనేవి మన క్లైమేట్కు తట్టుకోలేకపోతున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ దొరికే హెచ్ఎఫ్ ఆవులన్నీ మన క్లైమేట్కు అనుగుణంగా ఉంటాయండి. ఎలాంటి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండి మన క్లైమేట్కు తట్టుకునే విధంగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్న ఆవులని ఆ విధంగానే ఉన్నాయి. బట్ అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీడియో చేసేటప్పుడు ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉందో అక్కడ మాత్రమే నేను వీడియో చేయగలిగాను. బట్ మొత్తం నేను తీయలేకపోయాను. ఫుల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. దాని మధ్యలో మనం వెళ్ళలేము, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి. ఇక్కడ చూసిన ఆవులని చూస్తున్నారు కదండి ఆవులని. బట్ ఏంటంటే మీరు బార్గెనింగ్ చేసుకోవడానికి అక్కడ దళారీలు కూడా ఉంటారు. అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు మీ యొక్క రీజనబుల్ ప్రైస్లోనే వాటిని కొనుక్కోవచ్చు. మీరు మీ సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది. దీని యొక్క అడ్రస్ నేను ఇంకొకసారి తెలియజేస్తాను మీకు. శాంతిపురం, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఎలాంటి జంతువులైనా కొనుక్కోవాలంటే, ఇది నాకు తెలిసిన వరకు బల్క్లో ఎవరైనా కొనుక్కునే వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు బల్క్లో జంతువులను కొనుక్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గొర్రెలు కూడా దొరుకుతాయండి. దాన్ని నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎలాంటి గొర్రెలు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి. అది చిన్న పిల్లల నుంచి పెద్దవి దాకా ఇక్కడ దొరుకుతాయండి. కటింగ్ సైజ్కి వచ్చే గొర్రెలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అంటే పొట్టేళ్ళు ఇక్కడ దొరుకుతాయి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న 9 మంత్స్ ఉన్నాయి. నాకు తెలిసిన దీని ప్రైజెస్ 40 నుంచి 60 లోపల ఉంటాయండి. ఫుల్ హెచ్ఎఫ్ అండ్ గుడ్ క్వాలిటీ అండ్ మన క్లైమేట్కు తట్టుకోగలుగుతాయి. చూస్తున్నారు కదా. అంటే ఏంటంటే ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే 9 అంటే ప్రెగ్నెంట్లో ఉన్నవన్నీ ఒక సైడు, ముసలవన్నీ ఒక సైడు, చిన్నపిల్లలన్నీ ఒక సైడు, అలా డివైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే వీడియో నేను ఫుల్ తీయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల దాని మధ్యలో నేను వెళ్ళలేకపోయాను. ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉందో ఆ ప్రాంతాలకు వెళ్ళి నేను షూట్ చేయగలిగాను. ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. నా ఛానల్ పేరు ఏంటంటే శేఖర్ A to Z ఇన్ఫర్మేషన్. మీరు ఈ ప్రాంతానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బైపాస్ రోడ్ పక్కలోనే ఉందండి. చిత్తూరు నుంచి 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఇంత పెద్ద జంతువులు రావడానికి ముఖ్య కారణం ఇది బార్డర్లో ఉండడం వల్ల 3 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వాళ్ళ యొక్క జంతువులను అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి 3 మంత్స్ 4 మంత్స్ ఉన్న గొర్రె పిల్లలు ఇక్కడ మీకు కనిపిస్తున్న పొట్టేలు పిల్లలు. నాకు తెలిసిన 6 మంత్స్ ఉంటాయి. మేబీ ఇక్కడ మీకు కనిపిస్తున్నవి 9 మంత్స్ 1 year లోపల ఉన్నవి. ఇక్కడ మీరు బల్క్లో కానీ లేదంటే ఒక్కొక్క దాన్ని కూడా కొనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. అంతేకాకుండా మీకు 1 year లోపు ఉన్న పిల్లలు, అంటే 1 month 2 months ఉన్న పిల్లలు కూడా అవైలబుల్లో ఉంటాయి. పొట్టేలే కాకుండా గొర్రెలు కూడా మీకు ఇక్కడ దొరుకుతాయండి. అంతేకాకుండా మేకలు, గొర్రె పిల్లలు అన్నీ దొరుకుతాయి. దీన్ని మీరు బల్క్లో కానీ లేదంటే సింగిల్ అంటే 1-2 పెంచుకునే వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. అంతే ఎవరైనా గొర్రెలు ఫామ్ అంటే లైక్ ఫామ్ లాగా స్టార్ట్ చేయాలి, బల్క్లో కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు బల్క్లో కూడా మీరు కొనుక్కొని వెళ్ళవచ్చు. ఇది మీకు సులువుగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 1-2 కొనుక్కోవడం కంటే ఒక ప్లేస్కి వెళ్ళి మీకు కావాల్సినవి కొనుక్కొని ఒక ఫామ్ లాగా స్టార్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు చాలామంది ఏదైనా కొనుక్కునేటప్పుడు ఒక ప్లేస్ ఒక రకం మాత్రమే దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని రకాల జంతువులు ఇక్కడ దొరుకుతాయి. అన్ని మూగజీవులు ఇక్కడే దొరుకుతాయండి. మీరు ఎలాంటి ప్లేసెస్కు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ గొర్రెలు, మేకలు, ఆవులు, కోళ్ళు మీకు ఎలాంటి జాతి అయినా ఇక్కడ దొరుకుతాయి. బట్ నేను ఏంటంటే ఫుల్గా షూట్ చేయలేకపోయా, ఎందుకంటే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల, ఫుల్ రద్దీ ఉండడం వల్ల నేను తీయలేకపోయాను. ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకే నేను తీయలేకపోయా. చూశారు కదండి, ఇవన్నీ గొర్రెలు.
ఇక్కడ ఉన్నాయి. మీరు బల్క్లో కొనుక్కోవడానికి ఐ థింక్ దిస్ ఈజ్ అ బెటర్ చాయిస్. అంతే అండి.